ఫ్రెండ్లీగా సాగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిపిఎస్ స్థానంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్లు అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ పెన్షన్ విధానంలో మార్పుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసుల్లో 50% పైగా నిర్ణయాలు జీపీఎస్లోనివి కావటమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2004లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగులు రిటైర్ అయ్యాక పెన్షన్ చాలా తక్కువగా వస్తోంది. దీంతో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని రాష్ట్రాల ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు 10%, ప్రభుత్వాలు 10% పెన్షన్ నిధికి జమ చేస్తాయి. రిటైర్మెంట్ తర్వాత మార్కెట్ ఆధారిత రిటర్న్ల ఆధారంగా ఆ నిధి నుంచి పెన్షన్ వస్తుంది. అయితే మార్కెట్లపై ఆధారపడటం వల్ల ఎంత పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఈ లెక్కన బేసిక్ వేతనంలో కనీసం 20% పెన్షన్ కూడా అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికల ముందు ఉద్యోగుల డిమాండ్ మేరకు అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో సుదీర్ఘ కసరత్తు చేసిన జగన్ ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలు నిలబెట్టే విధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను రూపొందించింది. ఈ జీపీఎస్ వల్ల రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు బేసిక్ జీతంలో కనీసం 30% పెన్షన్గా లభిస్తుంది. అంటే ₹1,00,000 జీతం ఉన్న ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కనీసం ₹50,000 పెన్షన్ అందుకుంటారు. అంతేకాదు ఉద్యోగి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి హామీ ఇచ్చిన పెన్షన్లో 60% అందుతుంది. ఇదే సమయంలో ఉద్యోగులకు ఆరోగ్య బీమా కూడా వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్లో మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం తన వాటా చెల్లిస్తూనే 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పెన్షన్ ఇచ్చేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. దీనికి సంబంధించిన సిఫారసులతో ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించింది ఆ కమిటీ. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గురించి జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. తాము అమలు చేస్తున్న ఈ పథకాన్ని రానున్న రోజుల్లో దేశం మొత్తం అనుసరిస్తుందని చెప్పారు. అప్పుడు ఆయన అన్నట్లుగానే కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కూడా జగన్ అమలు చేసిన జీపీఎస్లోని అంశాలనే సిఫారసు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.